అయ్యా అంటారు చూసుకొని రాజకీయాలు చేస్తలేండి, అయ్యే పేరు చెప్పుకొని రాజకీయాలు చేస్తలేండి. అసలు కేసీఆర్ లేకపోతే నిన్ననేటువంటి మీ ఐడెంటిటీ ఏంటి? కడియం శ్రీ అలా రాలే, అయ్యే పేరు చెప్పుకొని రాలే, కుటుంబం పేరు చెప్పుకొని రాలే, వంశ రాజకీయాలు కానీ కుటుంబ రాజకీయాలు కానీ నాకు లేవు. స్వతహా ఎదిగి వచ్చిన నాయకుడు కడియం శ్రీ. నువ్వు నా గురించి మాట్లాడే ముందు 1-2 సార్లు ఆలోచించుకొని మాట్లాడాలి. నేను అడుగుతున్నా కేటీఆర్ గారిని, విలువల గురించి నీతి గురించి నువ్వు మాట్లాడు. బీఆర్ఎస్ 10 సంవత్సరాల కాలంలో 36 మంది ఎమ్మెల్యేలు పార్టీ మారారు. పార్టీ మారిన వాళ్ళలో 2 మీరు మంత్రులుగా కూడా చేశారు, మీ ప్రభుత్వంలో పనిచేశారు. ఇతర పార్టీల నుంచి 36 మంది ఎమ్మెల్యేలను పార్టీలోకి తీసుకొని అందులో 2 మంత్రులను చేసిన నాడు ఈ విలువలు ఈ నీతి నీకు గుర్తుగా లేదా? ఆ రోజు ఏం చేస్తున్నావు నువ్వు? ఆ రోజు ఏం చెప్తున్నావు నువ్వు? మరి ఆ రోజు ఎందుకు స్పందించలేదు? మనం చేసేది తప్పు అని కేసీఆర్ ఎందుకు చెప్పలేదు? అంటే ఆనాడు మీరు పార్టీ ఫిరాయించిన వాళ్ళను తీసుకొని 5 ఏళ్ళు వాళ్ళతో కలిసి పనిచేసి వాళ్ళకు మంచి పనులు ఇచ్చి ఊరేగి ఇప్పుడు ఫిరాయింపులు నీతి విలువల గురించి మీరు మాట్లాడుతున్నారు. మీకు ఆ నైతిక హక్కు ఉన్నదా అని నేను అసలు కేటీఆర్ యొక్క నాయకత్వం పైన పలు సందేహాలు వస్తున్నాయి. కేటీఆర్ నాయకత్వము సరిపోదు అను, కేటీఆర్ నాయకత్వంలో పని చేయలేమనే కదా నీ చెల్లె దూరమైంది. నీ నాయకత్వం పైన నమ్మకం లేదనే కదా హరీష్ రావు గారు బాధపడుతున్నారు. ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో ఉన్న అనేక మంది నాయకులు కేటీఆర్ నాయకత్వంలో బీఆర్ఎస్ గెలిచే పరిస్థితి లేదు. కేటీఆర్ది ఐరన్ లెగ్, ఈయనతో కలిసి ప్రయాణం చేయలేమని చెప్పి ఆలోచిస్తున్నారు. ఈ విషయం తెలిసిన కవిత ముందుగానే సర్దుకొని కేటీఆర్ నాయకత్వంలో పనిచేయలేము, కేటీఆర్ తో కాదు అని చెప్పి ఆమె పక్కకు తప్పుతున్నారు. హరీష్ రావు గారు కూడా సమయం కొరకు సందర్భం కొరకు చూస్తున్నాడు. ఆయన ఈ రోజు ఆయనకు కూడా కేటీఆర్ నాయకత్వం పైన నమ్మకం లేదు. కేసీఆర్ ఉన్నాడు కాబట్టి ఆగుతున్నాడు. కేసీఆర్ ఉన్న రోజు మాత్రమే ఆయన కేటీఆర్ నాయకత్వంలో పనిచేస్తున్నాడు. తర్వాత ఆయన దారి ఆయన చూసుకుంటాడు. ఆ తర్వాత టీఆర్ఎస్ ముక్కలు చెక్కలేదు. కడియం శ్రీహరి ఇలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాడు. అవి చూస్తే అప్పుడప్పుడు గమ్మత్ అనిపిస్తుంది. అది సామెతను శకునం చెప్పే బల్లి కుడితిలో పడ్డదని. అరే అసలు తెల్లారు లేస్తే నీతులు మాట్లాడతాడు. ఏదో పెద్ద పెద్ద నీతివంతమైన మాటలు. ఆయన ఒక్కడే మేధావి, ప్రపంచంలో ఎవరు లేడీ, ఎవరికి తెలియలేదు, ఈయనకేమున్నది అన్నట్టు పోజులు కొడతాడు. మరి గన్ని శకునాలు చెప్పే పెద్ద మనిషి, గన్ని నీతివంతమైన డైలాగులు కొట్టే పెద్ద మనిషి ఏమన్నా ఇచ్చేస్తుంటే రాజీనామా చేసి ఎలక్షన్కి రా, దమ్ముంటే చూసుకుందాం రా. గన్పూర్లో దమ్ముంటే రా. పెద్ద పెద్ద మాటలు ఎందుకు? ఓ పెద్ద భీకరమైన డైలాగులు, బీభత్సమైన పోజులు. గాల్లె గెలుసుడు కాదు కదా. నిజంగానే నీ రేవంత్ రెడ్డికి, నువ్వు చేరిన కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా దమ్ముంది, ప్రజల ఆదరణ ఉంది అనుకుంటే రాజీనామా పెట్టు రా. ఒక్క కడియం శ్రీహరే కాదు, 10 మంది వాళ్ళు ఏమనుకుంటారో నాకు తెలియదు కానీ తప్పించుకోజాలరు. సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం, తప్పకుండా న్యాయం జరుగుతుంది. 10 ఎలక్షన్లు కూడా ఉప ఎన్నికలు వస్తాయి. బరాబర్ గిరిగీసి కొట్లాడాలి. వీళ్ళ సంగతి ఏందో చూపెట్టాలి. దయచేసి నేను మిమ్మల్ని కోరేది ఒకటే,